జీవితం దేంతో ప్రారంభించబడద్దో అదే బాగుందండి. అంటే అర్థం లేదు. సైకిల్ తోటే స్టార్ట్ అయిందండి జీవితాలు. మోటార్ సైకిల్, కార్లు ఎన్ని వచ్చినా సైకిల్ బాగుంది సార్. అమ్మా మీకు ఎన్నేళ్ళు? మామూలుగా ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు? 80. మీ పేరు? మీ పేరు? ఎన్ని సంవత్సరాలు? 65 చెప్పాలి. 65 అంటే ఎవరికంటే ఇప్పటికి ఎన్నిసార్లు వేసారు ఓటు? ఏ ఊరు మీది? లోకల్ దాని గురించి కాదు అంటే తీసుకెళ్ళిపోతాను. చూపించండి. ఇప్పుడు దాకా ఎవరు చేయలేదండి ఆ సాహసం, చూసారా? ఓట్లు వేసిన వాళ్ళంటే ఎలా చూపించండి ఒకసారి. మామగారు ఎలా చూపించండి ఒకసారి. ఏం చూపించండి ఓటు ఇలా ఇలాగా అదండి ఇలా ఎలా అలా చూపించండి. అలా అది ఎలాగండి? ఖైదు వంటి ఉంటుంది అంతే కదా. మా గుర్తు కమలం గుర్తండి. మా గుర్తు కమలం గుర్తండి, సైకిల్ గుర్తండి. ఈరోజు మన రాష్ట్రం అలక సార్. ఈరోజు మన రాష్ట్రం చాలా పరిస్థితులు బాగోలేదు సార్. మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందండి. మన రాష్ట్ర పరిస్థితి భావితరాలకు భవిష్యత్తు లేకుండా ఈ పథకాలు ఎందుకండి? ఎందుకు వచ్చిన పథకాలు చెప్పండి. దీనికి నేను మీ పేరేంటి సార్? నా పేరు పడమట శ్రీనివాసరావు నా పేరు. ఏమండి నేనున్నాను, నాకు 50 సంవత్సరాలండి. 50 సంవత్సరాలు నాకు పథకాలు ఇచ్చింది ఏంటో ఉపయోగం? మా అబ్బాయి చదువుకున్నాడండి, ఉద్యోగం ఇవ్వండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. నిరుద్యోగ వృత్తులు ఏ ఊరు మీది? ఇక్కడే సార్, గోపాలపురం. ఇప్పటికి ఎన్నిసార్లు వేసారు ఓట్లు? మీకు వచ్చాక వయసు వచ్చాక? నేను ఇప్పుడు దాదాపు ఇది 4-5 సార్లు వేసానండి. ఈసారి ఎలక్షన్ ఎలా ఉంది? ఈసారి ఎలక్షన్ చాలా బాగుందండి. కమల గుర్తు, సైకిల్ గుర్తు. స్టేట్ వైజ్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళు వైసీపీ అంటున్నారు సార్. ఇప్పుడు మాకుండే నమ్మకం మాకుంది సార్. మాకుండే నమ్మకం మాకుంది సార్. మాకు మీరు దేనికి వేసారే? కమలం మెజార్టీ ఎంత రావచ్చు? 15 నుంచి డ్రైనేజీ వ్యవస్థ అంతా చండాలంగా ఉంది. మా అమ్మాయిలు ఇద్దరు ఇంజనీరు, బిఏడి చదివింది. ఉద్యోగం హైదరాబాద్ 15,000 రూపాయలు జీతం. ఆ 15,000 ఎక్కడ వచ్చినా బట్టి రూమ్ రెంట్ ఇవ్వండి. నీడు డిగ్రీ చదివాడు, ఖాళీ కూర్చుని ఆటోలో భయపడుతున్నారు. జగన్ ఆయనకి తెలుస్తుంది, మనం ఇంకా మార్చాలి సార్. అలాగే సార్, ఇచ్చిన పథకాలు ఏమన్నా ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు ఒక్కొక్కరికి 10,000, 18,000 ఇవ్వడం కదండి. దానికంటే 4 నుంచి లాగి ఏం లాగలా సార్. అన్నింటిలో లాగేశారు. నిత్యావసర వస్తువుల మీద లాగించారు, పెట్రోల్ మీద లాగించారు, ఇలాగ ఆటోమొబైల్స్ మీద లాగించారు, రకరకాల సార్. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది సార్? డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, రోడ్ల వ్యవస్థ చూడండి. ఏ వ్యవస్థ కూడా బాగోలేదు సార్. ఏది కూడా టోటల్గా ఏది బాగోలేదు సార్. అడ్మినిస్ట్రేషన్ ఏది బాగోలేదు సార్ జగన్ గారు. దేనికి వేసారండి ఓటు? దేనికి వేశారు? ఎన్నిసార్లు వేశారు? ఎన్నోసారి మీకు ఓటు వేస్తాం? అది 5వ. ఎంత మీ వయసు? దేనికి వేశారు? రెండు ఓట్ల వాళ్ళకేసారా? 2 వాళ్ళకే. చెప్తాం
ఇప్పుడు ఎంత అయింది పర్సంటేజ్? 50 దాటి ఉంటుంది. ఆడవాళ్ళ మగవాళ్ళు వచ్చేది? ఆడవాళ్ళు ఎక్కువ, బాగా ఎక్కువ అండి. ఆడవాళ్ళు బాగా ఎక్కువ. సిద్ధమా? అంతేలే. 765. ఏ బూత్ నెంబర్ ఎంత? 30. ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళ, వృద్ధుల, మగవాళ్ళ? అందరూ ఉన్నారు. ఆ. ఎక్కువ అందరూ వృద్ధులు ఏం కాదు కానీ అంత యువకులు అంటే వృద్ధులు కూడా బీభత్సంగానే ఉన్నారు. ఉత్సాహవంతులు అందరూ ఉన్నారు. బీజేపీ రాజమండ్రి. ఇప్పుడు దాకా ఎంత అయిందండి ఓటింగ్? ఇక్కడ 80కి నడపాలని చూస్తున్నామండి. బూత్ తోటి 70కి ఆగింది. మన వాళ్ళందరూ బయలుదేరి కొట్టుందా? ఎవరో క్రాస్ ఓటింగ్ ఉందా ఏంటి? దాంట్లో ఉందని కొద్దిగా అంటే నాలెడ్జ్ లేక బీజేపీకి తెలుగుదేశానికి పడేలాగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఎంపీకి వేయట్లేదా? జనరల్గా దాని పోటీ దీనికోసం ఏ ఊరండి? గోపాలపురం. ఏ పర్సంటేజ్ అయింది ఓటింగ్? ఏంటి అసలు ఏ రకంగా వెళ్తుంది? సాఫ్ట్గా ఒక బూత్ వచ్చేసి ఇక్కడ 70 అయిందండి. మిగతాదంతా 80 మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు పేటలోకి వెళ్ళాము. వెంకటరాజు గారు మేము అందరం, ఎమ్మెల్యే గారు వచ్చేసింది. అక్కడ కూడా 80 నడిచేస్తుంది. లైన్లు కూడా 90కి వెళ్ళిపోయి 80 అబౌవ్. అంటే ఎంపీ ఓ గుర్తు ఏదో తెలియట్లేదు ప్రజలకే. జనరల్ థింకింగ్ ఈ వరకు ఉండే వరకు చూసారా, అక్కడ ఒకటి ఎక్కడ ఒకటి వేస్తామన్నా ఉన్న కొంచెం మంది 4% ఉంటారు కదండి. దాని కూడా డబ్బులు ఇద్దరు దగ్గర వెళ్తున్నాం కదా, అటు ఇటు వేస్తారనుకున్న వాళ్ళు డబ్బులు ముందు సైకిల్ వెళ్తున్నారు. కనపడకపోయేసరికి ఫ్యాన్కి వెళ్ళేసి తర్వాత సైకిల్ చేస్తున్నారు. హైదరాబాద్లో మా చుట్టాలందరూ అంటారు. మాట్లాడచ్చు, మాట్లాడచ్చు. Yeah,